నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతకు అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం ప్రారంభం. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం లోకేష్ పుట్టినరోజు మెగా రక్తదాన శిబిరం భారీ సంఖ్యలో తరలివచ్చిన యువత. కొంతమూరులో ఘనంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. హాజరైన ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ. రాజమండ్రి పరిసర ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ప్రియాంక గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఎన్నికల ముందు తమ యువనేత నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ వంతుగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 100 రోజుల శిక్షణ కార్యక్రమానికి ఒక్కొక్కరికి 20,000 ఖర్చు అవుతుందని, భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15,000 తాము చెల్లిస్తున్నామని, ఆసక్తి కలిగిన యువత 5,000 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. 3 నెలలకు ఒకసారి శిక్షణ కార్యక్రమం ఉంటుందని, నిరుద్యోగ యువత నమ్మకంతో పాల్గొని ఉద్యోగం పొందే విధంగా శిక్షణ పొందవచ్చని అన్నారు. మీరు గమనించినట్లయితే గత 5 సంవత్సరాలు అన్ఎంప్లాయ్మెంట్ అన్నది రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నదన్నది మీరు అందరూ చూస్తున్నారు. ఒక్క డిఎస్సి కూడా తీసిన పాపానికి పోలేదు. పైపెచ్చు యువతకి ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ చేశారనే ఆనాడు దిదన్ చీఫ్ మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన పరిస్థితులు కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత మేము అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లేవన్నారు కదా, ఏమిటి అని చెప్పి చూడటానికి వాస్తవ పరిస్థితులు గైట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాం. గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ చూస్తున్నాం. అక్కడ పిల్లలు చెప్తా ఉన్నారు, ఇదే ట్రైనింగ్ సెంటర్లోని మా స్టూడెంట్స్, మా సీనియర్స్ చాలా మంది నేర్చుకున్నారంట, ఉద్యోగాలు వచ్చినాయి అంట అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల నుంచి యువత రోడ్ల మీదకి వచ్చి మా భవిష్యత్తు ఏంటని గత ప్రభుత్వంలో అడిగిన విధానాలన్నీ కూడా గమనించి ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం. గెలిచిన తర్వాత ఇది ఇక్కడ స్టార్టప్ కంపెనీస్ తీసుకురావడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాం. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తాను, అవకాశం ఇవ్వండి అని మిమ్మల్ని అనేక సందర్భాల్లో అభ్యర్థించాము. అవకాశం ఇచ్చినప్పుడు వ్యాపార పరంగా కాస్త స్థిరపడి ఉన్నాం కాబట్టి ఏదో రూపంలోని కార్యక్రమం చేద్దాం, రాష్ట్రానికి రాజమండ్రి సిటీ ఒక రోల్ మోడల్ అవ్వాలని చెప్పి ఆలోచించి కార్యక్రమం తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఆలోచన లేదు, ఒక నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడే, ఇంకా అనిల్కి చెప్పలే. బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు కూడా మనల్ని అన్నారు, మీ వారు మీ కుటుంబ సభ్యులు సమానమైన తెలుగుదేశం పార్టీ వారు కానీ లోకేష్ గారి అభిమానులు కానీ ఎంతమంది ఇస్తారని అనుకుంటున్నారంటే ఒక 1000 మంది ప్లాన్ చేద్దామండి అని మా క్లస్టర్స్ అందరితో మాట్లాడామంటే, రవి కెన్యాలో ఉన్నారు అప్పుడు, డాక్టర్ రవి గారు 100 మంది పైన ఇస్తే సెన్సేషన్ సర్వగా స్వతహాగా అవ్వదు, బ్లడ్ డొనేషన్ అంటే అది ఇవ్వాలంటే ఒక కమిట్మెంట్ ఉండాలి, డిసిప్లిన్ అన్నారు. నువ్వు మర్చిపోతున్నావు, మన తెలుగుదేశం పార్టీ మనకు ఉందే కమిట్మెంట్ డిసిప్లిన్ అని చెప్పి అతను చెప్తే ఇప్పటికి 600 మంది దాటారు. ఇంకా రిజిస్ట్రేషన్లోని ఎవైతే ఇంకా ఒక 150-200 మంది ఉన్నారు. అంటే ఆ స్పందన చూసిన తర్వాత ఆనందంతో బాధ్యత మరింత పెరిగిందనే భావనతో
లేదు. నా స్వలాభం కోసం ఆలోచించాలంటే నేను ప్రతి సమావేశం అదే బ్లడ్ డొనేషన్ దగ్గర ఇదే మైక్ పట్టుకొని అదే డయాస్ మీద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. 7-8 నెలలే అయింది కదా, ఇంకొక సంవత్సరం ఆగండి తెచ్చేస్తాను అంటాను. ఆ సంవత్సరం అయింది, ఇంకొక సంవత్సరం ఆగండి 2 years అయింది కదా నేను తెస్తాను అంటాను. కానీ నా స్వలాభం కోసం ఆలోచించాల, రాజకీయంగా అస్సలు ఆలోచించాల. Day 1 నుంచి ఇస్తే అవకాశం ఇంకెంతమందికి అవకాశాలు వస్తాయి. రేపు ఎప్పుడైనా సరే వాళ్ళు ఎక్కడైనా ఎదురైతే మీరు మాకు అవకాశం ఇచ్చారు, మీ ఇచ్చిన అవకాశం ద్వారా ఉద్యోగం దక్కింది, నేను కానీ నా కుటుంబం కానీ ఒక భరోసాతో ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాం అని వాళ్ళు కనబడినప్పుడు చెప్పిన మాట కోసమే ఈ రోజు ఇదంతా కూడా చేస్తా ఉన్నాం. గమనించండి. కళ్ళు తిరుగుతూ ఉంటే అంకుల్ మీరేనండి, కళ్ళు తిరుగుతున్నాయా ఏం చెమటలు పడుతున్నాయని అంటుంటే ఇవన్నీ చెప్పి సముదాయించి పక్కన కూర్చొని అంటుంటే అబ్బాయి వెళ్ళిపోతే ఇందాక వచ్చి ఎంత చెప్తున్నారేటన్నా అంత చలిలోనే వాళ్ళు తిరుగుతున్నారు అమెరికాలో తండ్రి కొడుకులు, ఈ మాత్రం బాధ్యత మాకు లేదా అంటే నేను ఆశ్చర్యంకు లోనయ్యాను. అంటే మనకు ఆలోచన రానిది మోటివేషన్ అంటే అంత చలిలో ఇంకా లోకేష్ గారు ఒక టీజీ భరత్ రామ్మోహన్ నాయుడు వాళ్ళ వయసుకి తగ్గట్లు కాకుండా జర్కిన్లు వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడలా ఉన్నారు అక్కడ కూడా అదే డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు, రోడ్లు తిరుగుతున్నారు. దేనికోసం? పెట్టుబడులు -10 degrees. ఎవరి కోసం పెట్టుబడులు? వాళ్ళు సొంత కంపెనీలు తెచ్చుకుంటున్నారు. రాష్ట్రం కోసం, ఇక్కడ ఉన్న యువత కోసం, ఆ పిల్లల యొక్క కుటుంబానికి భరోసా నింపడం కోసం కష్టపడతా ఉన్నారు. ఆలోచనతో ఈ స్కీమ్ తీసుకున్నాం, సద్వినియోగపరచుకోండి. నేను మీ యువత అందరినీ కోరేది ఒకటే, అభ్యర్థించేది ఒకటే, నమ్మకంతో రండి, ఉద్యోగంతో వెళ్ళండి. మీరు నమ్మకంతో రండి. ఉద్యోగాలు ఇప్పించడానికి నా వంతు, అనిల్ వంతు, అలాగే ప్రభుత్వం సహకారం కూడా తీసుకుంటాం. ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడే తయారవుతాం. ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అడుగుతాం, సార్ ఇలాగ మేము ఆంధ్రప్రదేశ్ ఇలాగ మన రాజమండ్రి సిటీలో చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కంపెనీస్ మాకు 3 months ట్రైనింగ్ అవుతున్నప్పుడు సహకరించండి అని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ వారిని కూడా అడుగుతాం. అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇచ్చిన ట్రైనింగ్ ఏదైతే ఉన్నాయో దాన్ని బాగా అవగాహన చేసుకోండి. మీ క్వాలిఫికేషన్కి నైపుణ్యాభివృద్ధి కలయిక తప్పకుండా మీకు ఉజ్వలమైన భవిష్యత్తు వస్తుందని భావిస్తా ఉన్నాను, రావాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ యొక్క బ్యాచ్లోనే వచ్చిన ఉద్యోగాలు బట్టి మరింత మంది ఉద్యోగాలు వస్తున్నాయి, మేము కూడా ఈ ట్రైనింగ్ తీసుకోవాలన్న ఆలోచనలోకి యువత అందరూ వచ్చే విధంగా మీరు కూడా కృషి చేయాలి. మీకు వచ్చే అవకాశాలు నెక్స్ట్ బ్యాచ్ వారికి స్ఫూర్తిగా నింపే విధంగా కూడా మీరు కూడా ప్రవర్తించాలని తెలియజేసుకుంటూ, మరి అభ్యర్థించిన వెంటనే మాతో పాటు, ఎందుకంటే అనిల్ గురించి కూడా చెప్పాలి, 2018లో టీడీపీ గవర్నమెంట్లో ఓపెన్ అవ్వాల్సిన కంపెనీ కొన్ని అనివార్య కారణాల వల్ల దిద్దన్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు చేయలేకపోయారు. గత 5 సంవత్సరాలు ఈ కంపెనీని మేము ఓపెన్ చేసుకుంటామని వైసీపీ వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టి ఇబ్బందులు పెట్టినా సహకరించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఓపెనింగ్ అఫీషియల్ గా అయ్యింది, రాలేకపోయి ఉన్నారేమో కానీ అయ్యింది. ఎన్నిసార్లు ఒక దాన్ని ఓపెన్ చేస్తారని ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆయన సంస్థగా ఆయన తెలియచేస్తే చాలా ఇబ్బందులు పెట్టున్నారు అతను. అంటే ఈయన లాంటి వాళ్ళే రాష్ట్రంలో అనేక మంది సంస్థలు ఇలాగే ఇబ్బందులు పెట్టారు. అయినా నిలదొక్కుని నేను ఇక్కడ ఉద్యోగాలు కల్పించడానికి వచ్చాను, రాజకీయాల కోసం కాదు, నేను ఉద్యోగాలు కల్పించడం కోసమే వచ్చాను, నా పాత్ర అదే, నేను రేపు భవిష్యత్తులో కూడా పోషిస్తానని చెప్పి ఉద్యోగాలు కల్పించడం కోసం ఆలోచిస్తున్న అనిల్ గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనని స్వీకరించి ముందుకొచ్చి మమ్మల్ని, మా నగర యువతని, వారి తల్లిదండ్రులకి ఒక నమ్మకం క్రియేట్ చేసేయడానికి, మేము వారికి ఒక భరోసా కల్పించడానికి ముందుకొచ్చినందుకు అనిల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. కదా, లేకపోతే ఒక సంస్థ ఉంది కదా, వారి విద్యా అర్హత బట్టి కల్పించండి అని అన్నప్పుడు చాలా మంది అడుగుతా ఉన్నారు, క్వాలిఫికేషన్ బాగానే ఉంది, వాళ్ళకి ఏం స్కిల్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ పక్కన పెడదాం, ఏమున్నాయి, ప్రస్తుతం డిమాండ్ ఉన్న స్కిల్స్ వచ్చా వాళ్ళకి, మీరు ఉంటే చెప్పండి, నేను ఉద్యోగం ఇచ్చేస్తానని చెప్తా ఉన్నారు.
స్కిల్స్ కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి, మీ పిల్లలకి మీరు చెప్తున్న పిల్లలకి ఉంటే చెప్పండి, నేను జాబ్స్ ఇస్తానని చెప్తా ఉన్నా. సరే వీళ్ళకి ఏమున్నాయని అడిగితే డిగ్రీ పీజీ అయితే పూర్తి చేసుకుంటున్నారు, కానీ ఎవరి దగ్గర కూడా సాఫ్ట్ స్కిల్స్ లేవు. సరే ఏం చేయాలి? ఓ పక్కన క్వాలిఫికేషన్ ఉంది, మార్కెట్లో స్కిల్స్ లేవు, వీళ్ళకి డిమాండ్ ఉన్న స్కిల్స్ అస్సలు లేవు. ఈ రెండు మధ్యన ఆ గ్యాప్ ఏదైతే ఉందో అవగాహన చేసుకొని మరి మా టీమ్ వాళ్ళు చర్చించమంటే అనిల్ అనేక సందర్భాల్లోని మాట్లాడుతూ చెప్తా ఉంటాడు. సోదరుడు అనిల్ తను కూడా మీలా ఇంటి వాడే, మీలోంచి ఒకటిగా వచ్చాడు. తను స్టార్టింగ్లోని ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన పెట్టినప్పుడు 10-15 మందితో స్టార్ట్ చేశాడు, కష్టపడ్డాడు. ఇప్పుడు ఒక ఓన్ ప్రాపర్టీ 12,000 స్క్వేర్ ఫీట్లో ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకొని అమరావతి సొల్యూషన్స్ అని వందల్లోని ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పిస్తా ఉన్నారు. తనతో చర్చించినప్పుడు తను కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మార్కెట్లో ఇప్పుడు ఏదైతే డిమాండ్ ఉన్న స్కిల్స్ కొన్ని ఉన్నాయి, పైథాన్ ఇంకా ఉన్నాయి చెప్పారు. ఇవి నేర్చుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు చాలా సులువుగా రావడానికి అవకాశం ఉంటుంది అని అన్నప్పుడు మేము ఆలోచించి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి ముందుకు, ఇవన్నీ చర్చించినప్పుడు బహిరంగ మార్కెట్లో ఒక 3 months ఈ కోర్స్ ట్రైనింగ్ ఇవ్వాలి అని అంటే 20,000 30,000 కూడా తీసుకుంటున్నారు. కొన్ని చోట్లయితే ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వని పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరి 20,000 30,000 ట్రైనింగ్ 3 months అవుతా ఉందంటే ఈరోజు మరి శాసనసభ్యుడిగా మనం కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు సామాజిక బాధ్యతతో ఏదో చెయ్యాలి కదా అని చర్చించినప్పుడు దాన్ని రేట్ తగ్గించి మనం ఏదైనా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక అమౌంట్ మీరు కాంట్రిబ్యూట్ చేస్తే మిగిలిన స్టూడెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి నేను 3 months ట్రైనింగ్, ఎందుకంటే అన్ని దగ్గర మంచి ట్రైనింగ్ సెంటర్ 30 lakhs తోటి 2,000 స్క్వేర్ ఫీట్లో మంచి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టున్నారు, చేస్తే బాగుంటుందని చెప్పారు. సరే అంత అమౌంట్ అంటే 3 monthsకి ఇప్పుడు 65 మంది రిజిస్టర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని భవిష్యత్తులో సమర్థవంతంగా నడపగల సత్తా ఉన్న నాయకుడు నారా లోకేష్ అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సారథ్యంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ర శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షులు నక్కప్ చిట్టిబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితరులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం భవానీ చారిటబుల్ ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్, నగర టీడీపీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రియాంక గార్డెన్స్ లో మెగా రక్తదాన కార్యక్రమం జరిగింది. తొలుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వయంగా రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో తమకు అండగా నిలిచిన యువ నాయకుడు నారా లోకేష్ తాను ఎమ్మెల్యే అవ్వడానికి సహకరించారని కృతజ్ఞత తెలిపారు. మేడం గారు మేడం గారు ఎక్కడ అలాగే
చూడు సారీ చిన్ననే కనబడ్డావు దినేష్ గారు అలా నుంచోండి బైక్ వచ్చాడు తెలుసు ఓకే మీరు అలా ఎలా 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 దొరికేస్తాం వాడు వచ్చి చూడ నువ్వు బిజీ సార్ చూడండి ఎలా చూడండి మొత్తం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని రాజమండ్రి సిటీలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కూటమి నాయకులు, లోకేష్ గారి అభిమానులు, విద్యావంతులు, యువత అధిక సంఖ్యలో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ లోని పాల్గొనడం జరిగింది. మా వారు ఇప్పుడే చెప్తున్నారు, ఇప్పటికీ 650 మంది అయ్యారు. ఇంకా 200 మంది రిజిస్ట్రేషన్స్ పెండింగ్ ఉన్నాయండి. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంచనా సుమారు 1000 మందిని ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అంటే రక్తదానం చేయడం వారు కొంతమంది ప్రాణాలు కాపాడేందుకు అవకాశం కలిగింది. రక్తదానాన్ని ఎంచుకోవడంతో పాటు ఈ రోజున అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 3 నెలలు యువకులకు ఉచితంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. స్వతహాగా నేను నా పుట్టినరోజు నాడు చెప్పాను, జాబ్ మేళా పెట్టేశారు, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేస్తానన్నాడు, పుట్టినరోజు అయిపోయింది మర్చిపోతాడని అనుకోవచ్చు కొంతమంది. కానీ నేను నా మాటకి కట్టుబడి మర్చిపోకుండా లోకేష్ గారి పుట్టినరోజు నాడు ఈ కార్యక్రమాన్ని అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేస్తున్నప్పుడు మనం ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ట్రస్ట్ నుంచి ఒక మొత్తం కడతాం, మిగిలిన స్టూడెంట్స్ కట్టాలని. కానీ లోకేష్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఆ కొంచెం కూడా వారికి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకొని ఉచితంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం, తద్వారా వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలని ఒక ఆలోచన. ఇందాక బ్లడ్ డొనేషన్ చేస్తా ఉంటే ఒక అబ్బాయి కళ్ళు తిరుగుతా ఉన్నాయి. నేను అబ్బాయిని రా బయట కూర్చో అని చెప్పి మరలా అడుగుతా ఉంటే, ఎందుకన్నా అంత అలాగా ఏముంది, మనం ఒక బ్లడ్ ఇచ్చాం కాస్త కళ్ళు తిరిగినాయి, తండ్రి కొడుకులు అక్కడ కష్టపడుతున్న దాంతో పోలిస్తే నాదేంటి అన్నాడు. తండ్రి కొడుకులు కష్టపడడం అంటే ఏంట్రా అంటున్నాం. అదేంటన్నా పెట్టుబడుల కోసం వెళ్ళారు కదా, సీఎం గారు ఐటీ మంత్రి గారు
అంత చలిలో -10 degrees అంత కష్టపడతా ఉన్నారు, మా కోసం పరిశ్రమలు తెస్తా ఉన్నారు, తద్వారా ఉద్యోగాలు రావాలని ఆలోచిస్తా ఉన్నాడు. ఈ మాత్రం బ్లడ్ డొనేషన్ ఇచ్చినట్టు కాస్త కళ్ళు తిరిగితే తట్టుకోలేమా అన్నారు. అంటే యువత యొక్క ఆలోచన అలా ఉంది. వాళ్ళు అన్ని గమనిస్తా ఉన్నారు. -10 degrees లోకేష్ గారు ఏ విధంగా రోడ్లలో తిరుగుతా ఉన్నారు, కంపెనీలు అభ్యర్థిస్తా ఉన్నారు, ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కంపెనీల కోసం తిరుగుతా ఉన్నారు. గత ప్రభుత్వం చూసాం, -10 degrees ఉంటుందట, స్నానాలు చేయరట, ఇబ్బందిగా ఉంటుందట, వణుకొచ్చేద్దట అని చెప్పాడు అప్పుడున్న మంత్రి వైసీపీలో. సీఎం అయితే వెళ్ళలేదు అనుకోండి, అది వేరే అంశం. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి వ్యత్యాసం గమనిస్తా ఉన్నారు. యువత మంచి స్పందన కనబడతా ఉంది. మా నాయకులైతే మరింత జోష్ మీద ఉన్నారు. శుభ పరిణామం. తప్పకుండా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు ఒక యువగలం ద్వారా వారి యొక్క నాయకత్వాన్ని రుజువు చేసుకున్నారు. ఈ రోజున ఒక ఐటీ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా యువతకు భవిష్యత్తుని దిశ నిర్దేశిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం చరిత్రలో లేని విధంగా కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ చూడాల. కోటి సభ్యత్వాలు పైన పూర్తి చేసుకొని ఆయన యొక్క నాయకత్వాన్ని ప్రతి అంశంలోని ప్రతి అడుగులో కూడా ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి ప్రోత్సాహంతో ఈరోజు శాసనసభ్యుడిగా నేను నిలబడుతున్నప్పుడు రాజమండ్రి సిటీలో ఆయనకి ఈ విధంగా కృతజ్ఞత తెలిపాలని అనుకున్నాం. మా నాయకులందరూ కూడా సహకరించారు. మంచి కార్యక్రమం, చాలా సంతృప్తిగా ఉంది, మనసుకి చాలా ఆనందం కలిగిస్తా ఉంది. ఈ స్ఫూర్తితో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. రాజమహేంద్రవరం రూరల్ గ్రామమైన కొంతమూరు బీసీ కాలనీలో టీడీపీ సీనియర్ నాయకులు ఉండవల్లి బంగారాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోరంట్ల రవిరామ్ కిరణ్, నున్నా కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, దండమూడి శ్రీహరి, బిక్కిన సాంబశివరావు, షేక్ కాసిం, సయ్యద్ ఉమర్, అంగరి చిన్నారావు, షఫీర్, జయవరపు వీరబాబు, రాము, కోమలి, శ్రీను, సురాకుల అరవాలు, షేక్ సైబీ, జనసేన నాయకులు దండముని మోహన్ రావు, యామన్న నారాయణగౌడ్, బీజేపీ రూరల్ 1 మండల అధ్యక్షులు నాగల శివకుమార్, జిల్లా ఐటీ కన్వీనర్ పడాల హదీరాం, జిల్లా అధ్యక్షులు దంటు సత్యనారాయణ, బీజేపీ నాయకులు ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనందరినీ ముందు నడిపించి రాష్ట్రం అంతా కూడా యోగులకు పాదయాత్రతో ఆయన సత్తాయంతో చాటిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారి సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకున్నాం. ఆయన అంత చదువుకుని అంత పెద్ద కుటుంబంలో ఉండి కూడా ప్రజల కోసం ఎంత కష్టపడ్డారో మనందరం అలారా చూసాం. కాబట్టి మన కోసం ఇప్పుడు దావోస్లో మన రాష్ట్రానికి పెట్టుబడులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ టీం అందరూ కూడా అక్కడ అహర్నిశలో కష్టపడుతున్నారు. సో ఇలాగే లోకేష్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ మనందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి మార్గదర్శకంగా ఉంటారని కోరుకుంటూ మీ అందరూ సెలవు చెప్పుకొని ఒక గొప్ప నాయకుడిగా, ఒక ఎన్టీ రామారావు గారికి మనవడిగా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుడుగా వారిద్దరిని లక్షణాన్ని పుణికిపుచ్చుకుని ఇవాళ ఉత్తమ రాజకీయాలను నడుపుతూ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ మన గౌరవ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య గారు, డాక్టర్ రవిరామ్ కిరణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన కొంతమూరు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేసుకోవడం మరొక్కసారి. ఇవాళ వాడ ప్రతి ఊరు కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అధికారంలోకి రావడం కాదు, శాంతి భద్రతలు కాపాడుతున్నాం, రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం. నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. చేయాలి.
Ya tirado va. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే. జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్. బుజ్జి చౌదరి గారి నాయకత్వం, బుజ్జి చౌదరి గారి నాయకత్వం. చేస్తా ఉన్నారు. రాష్ట్రం కోసం ఎక్కడ కూడా వెనకాలుగా ఇక్కడ ముందుకు సాగే కార్యక్రమం అవుతుంది. గ్రామాల్లో రోడ్లు కాలువల కార్యక్రమం మొదలెట్టాం. మిగిలిపోయిన పనులన్నీ మొదలుపెట్టాం. ఇవాళ మన గ్రామానికే భారీ ఎత్తున నిధులు సేకరించేస్తున్నాం. ఇవాళ మంచినీటి పథకం వస్తుంది త్వరలోని. కేంద్రంలో మాట్లాడారు, 70,000 కోట్లు రిలీజ్ చేయబోతున్నారు. మళ్ళా జల మిషన్ కింద ప్రతి గ్రామంలో ఇంటింటికి మంచినీటి ఇచ్చే కార్యక్రమం అమలు చేయాలనే లక్ష్యం ఉంది. మన ఊర్లో చాలా రోడ్లు వేస్తా ఉన్నాం, కానీ కాలువల పరిస్థితి అధ్వానంగా ఉంది. త్వరలో కాలువలు కూడా పూర్తి చేసే కార్యక్రమం అమలు చేస్తాం. ఇవన్నీ కూడా మనందరం కూర్చొని మాట్లాడుకొని ప్రయారిటీలో వర్కౌట్ చేద్దాం. అందరికి విజ్ఞప్తి చేస్తున్న తారతమ్య భేదాలు వద్దు, మతాల మధ్య వైషమ్యాలు వద్దు, కులాల మధ్య వైషమ్యాలు వద్దు. మనందరం ఒకటే తెలుగు జాతి. మనం తెలుగు జాతిగానే ముందుకు వెళ్దాం. తెలుగు జాతి అభివృద్ధిని కాంక్షిద్దాం. పేదలకు నిర్మూలన చేసుకుందాం. చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుంది. ఐటీ టెక్నాలజీని ఉపయోగించుకుందాం, డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకుందాం. దాని ద్వారా ప్రగతి బంధాల ముందుకు సాగుదామని సవనీయంగా మనవి చేస్తూ మరోసారి ఆ వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించి రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం కలిగించాలని లోకేష్ బాబు గారికి ఆశీర్వదించమని ఆ వెంకటేశ్వరుని, ఆ అల్లాని, ఆ జీసస్ని కూడా కోరుకుంటూ సర్వమాత సామరస్య లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సవనీయంగా మనవి చేస్తూ మరొకసారి లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ పుట్టినరోజుకి ఈ గ్రామంలో నాయకులు అందరూ ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. అందరి సమక్షంలో వారి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ వారి అభివృద్ధిని కాంక్షిస్తూ కేక్ కట్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీని ఒక నిర్దేశిత లక్ష్యంలో ముందుకు నడుపుతున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలో తేవడంలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ గారి 41వ పుట్టినరోజు వేడుకలు మనం ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. చంద్రబాబు గారి వారసుడిగా అద్వితీయమైన ప్రగతితో రాష్ట్ర ప్రగతి ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ రోజున అకుంఠ దీక్షతో పాదయాత్ర చేసి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని కూడా ముందుకు సాగారు. దాని ఫలితంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. పార్టీ కార్యకర్తల్ని అందరినీ కదిలించారు. ఒక దుర్మార్గ పరిపాలన అంతం చేయడంలో ఎదురెడ్డి నిలిచారు. అలాంటి యువ నాయకుడు ఇవాళ మన మధ్య ఉన్నారు. నిన్న దావోస్ లో చూసాం. రాష్ట్రంలో పరిశ్రమలు తేవడం కోసం, పెట్టుబడి తేవడం కోసం, ఉద్యోగాల కల్పన కోసం ఏ విధంగా కృషి చేస్తా ఉన్నారో మనం చూసాం. 2014-19 మధ్య పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల అభివృద్ధిలో, రహదారులు, రోడ్లు, కాలువల నిర్మాణంలో ఏ విధంగా కృషి చేశారో మనం చూసాం. అలాంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేసుకుంటున్నాం. ఆయన చూసిన దారిలో ప్రగతి బంధాల ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎన్డీఏ కూటమి, ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు సాగుతా ఉంది. వారి సహకారంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కులాల ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం కోసం, నిరుద్యోగాన్ని తొలగించడం కోసం, సంక్షేమాన్ని అభివృద్ధిని పట్టాల మీద పెట్టి నడపడం కోసం, రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం, పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం మనం ముందుకు సాగుతున్నాం. ఈ రోజున ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి.
గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం దివాళా తీసింది. దివాళా తీసి పట్టాలు ఎక్కించే కార్యక్రమంలో చంద్రబాబు గారు విశేష కృషి చేస్తా ఉన్నారు. ఆయనకు అండగా లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సారథ్యం వహిస్తా ఉన్నారు. వారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతా ఉంది. మనం అనుకున్నాయని అమలు చేస్తున్నాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. ఫస్ట్ యాక్ట్ ఏదైతే ప్రజల భూములను కబ్జా చేయడం కోసం ల్యాండ్ యాక్ట్ పెట్టి A2 కింద భూములన్నీ కూడా ఎవరికి హక్కు చెందకుండా చేశాడు. 4 లక్షల ఎకరాలు అవన్నీ కూడా రద్దు చేసి తిరిగి ప్రజలకు ఆస్తులు అప్పచెప్పే కార్యక్రమం అమలు చేశాం. వచ్చిన వెంటనే పెన్షన్ ఉన్న 4,000 రూపాయల పెన్షన్ కూడా పెంచి పాత లెక్క కూడా కట్టి 7,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇస్తా ఉన్నాం. గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం. ఈ వచ్చే నెల నుంచి మళ్ళా ఫీజు రియంబర్స్మెంట్ జరగబోతోంది. 3 సెంట్ల పట్టాకి భూమి స్థలాలు ఇవ్వాలని ఇల్లు కట్టాలని నిర్ణయం మనం చేశాం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కూడా కమిటీ చేశారు. త్వరలో నిర్ణయం చేసేది అమలు చేసే విధానంలో అమల్లోకి వస్తా ఉంది. చెప్పినవన్నీ అమలు జరుగుతున్నాయి. ఇవాళ ఎస్సీ బీసీ ఎస్టీ లోన్లు మొదలైనవి. ఇవాళ సర్వే చేస్తున్నాం. మాకు ఆర్డర్లు వచ్చాయి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మైనారిటీలు కానీ బలహీన వర్గాలు దళితులు కానీ కాపులు కానీ అగ్రవర్ణాల పేదవాళ్ళు కానీ వారికి కొన్ని యూనిట్లు ఇస్తా ఉన్నాం. సబ్సిడీ ఇస్తా ఉన్నాం. 50% సబ్సిడీ ఉంది. ఆ సబ్సిడీ ద్వారా ఏదో బర్రెలు కొంటారా, మేకలు కొంటారా, వర్క్షాపులు పెట్టుకుంటారా, ఏసీ మెకానిక్లు అవుతారా, ఇలాగా పని చేసుకునే వాళ్ళందరికీ అవకాశం కల్పించేదానికి అనేక యువతలు మెరుగుపడ్డ ఆదరణ పనిముట్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతోంది. ప్రతి వృత్తికి రక్షణ కల్పించాలని ప్రతి జరిగేలాగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయింపు చేస్తా ఉన్నాం. మహిళాభిధానికి పెద్దపేట వేయాలనే నిర్ణయం. ఇవాళ గతంలో ధాన్యం కొంటే డబ్బు ఇచ్చేవారు కాదు, పంట నష్టపోతే డబ్బు ఇచ్చేవారు కాదు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్న రోజునే డబ్బు ఇచ్చే కార్యక్రమం అవుతోంది. రైతులకి వెంటనే ధాన్యం డబ్బులు ఇవ్వటం, పంట నష్టపోయిన వారికి పంట నష్టపోయిన ఇచ్చే కార్యక్రమం ఇవాళ అమలవుతోంది. అందుకనే ఈ రోజున ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో ముఖ్య భూమిక పోషిస్తున్న లోకేష్ గారి పుట్టినరోజుని వాళ్ళు మనం అందరం ఘనంగా చేసుకుంటున్నాం. ఇది ఆయన పుట్టినరోజు కాదు, రాష్ట్ర ప్రజల కోసం ఉమ్మడి ప్రభుత్వం చేస్తున్న పుట్టినరోజుగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇవాళ స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు గండపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలకు జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. ఒక నిబద్ధత కలిగిన యువ నాయకుడిగా పనిచేస్తూ ప్రభుత్వంలో మంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక సుపరిపాలన అందిస్తున్న మా యువనేత లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఆదుకునేందుకు కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారిని ఆదుకునేందుకు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ కార్యకర్తల కుటుంబానికి అండగా నిలుస్తూ ఉన్నారని, ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్కి ఒక దిశ నిర్దేశించినటువంటి యువతార లోకేష్ బాబు యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం జగ్గంపేట నియోజకవర్గంలో ఘనంగా కేక్ కట్ చేసుకోవడం, అలాగే జిల్లాలో అయితే మన నవీన్ మరి అక్కడ హాస్పిటల్స్లో పేషెంట్స్కి అన్ని కూడా పంచిపెట్టడం కూడా జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు వెళ్ళి మా యువనాయకుడు మోహన్ గారు హాస్పిటల్స్లో పళ్ళు ఇవి పంచిపెట్టడం జరుగుతుంది. లోకేష్ బాబు ఈ కాలాలు ఒక మంచి పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఆంధ్ర రాష్ట్రానికి సేవలు అందించేటటువంటి ఒక మంచి తండ్రి మించిన తనయుడిగా తయారై భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగాలని మనసా వాచతో లోకేష్ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం,
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాజనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం రుడా చైర్మన్ రాజనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాజీ మంత్రి జవహర్ ప్రారంభించారు. నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరానికి రక్తదానం ఇవ్వడానికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసుకునే అవకాశమని నమ్మే అతి కొద్ది మంది అయితే రాజకీయ నేతల్లో నారా లోకేష్ పాలనలో ఆయన ఆలోచన ఎంత వేగంగా ఉంటాయో సాటి మనిషికి కష్టం వచ్చినా అదే వేగంతో స్పందించడం లోకేష్ లో ఉన్న గొప్ప గుణం ఉన్న వ్యక్తి నారా లోకేష్ అని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొట్టు వెంకటరమణ చౌదరి అన్నారు. పొద్దునుంచి ఆటలు మరి ఉడకపోతే ఏం చేస్తే ఇలా చూడండి పెడుతున్నది రుడా చైర్మన్ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మరియు ఎడ్యుకేషన్ మంత్రివర్యులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డొనేషన్ క్యాంపు అదేవిధంగా జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా తెలుగువారు ఎక్కడున్నా సరే తన ప్రతిభా పాఠవాలతో, ఎందుకంటే ఎంతోమంది హేళన చేశారు, ఎంతోమంది గేలు చేశారు, తనను తాను ఒక శిల్పంగా మార్చుకొని చెక్కుకొని స్వయంపులాగా ఈరోజు తెలుగు వారి కోసం ఒక ధ్రువతార వెలిసినట్టుగా లోకేష్ బాబు గారి నాయకత్వం ఉంది. ప్రధానంగా కార్యకర్తల సంక్షేమం అనేది ఈరోజు 1 కోటి పైగా సభ్యత్వాలు చేయడమే కాకుండా ప్రతి కార్యకర్తనే తన కుటుంబ సభ్యుడిగా తీసుకొని ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా అండగా ఉండే విధంగా ఈరోజు నాయకత్వాన్ని పటిష్టం చేసుకొని ముందుకు వెళ్తామన్న సందర్భం. అలాంటి నాయకుడు కలకాలం ఆంధ్రులకు నాయకత్వం వహించాలి. ప్రతి కుటుంబ పురోభివృద్ధికి ఆయన కృషి అవసరం. ఈ రాష్ట్రంలో ఆరోగ్యం, ఆదాయం, అదేవిధంగా సుఖ సంతోషాలు ఉండాలనేదే లోకేష్ బాబు గారి సంకల్పం. ప్రధానంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
ఆయన మార్గదర్శకత్వంలో లోకేష్ బాబు గారు వెళ్ళటం, అదేవిధంగా నాయకత్వాన్ని అందిపుచ్చుకోవడం అనేది కూడా చాలా శుభపరిణామం. అలాంటి నాయకుడి జన్మదినాన్ని ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకోవడం అనేది మా ఇంటి పండుగ. ఎందుకంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తమ ఇంటి పండుగగా చేసుకుంటా ఉన్నారు. అందరికీ మంచి జరగాలని ప్రధానంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో ఆయన ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈ శాతం నువ్వు చెయ్యాలి సార్. ఓకే. ఈ రోజున నారా లోకేష్ గారికి రాజానగరం నియోజకవర్గ ప్రజల తరపు నుంచి, రాజమండ్రి ప్రాంత ప్రజలందరి తరపు నుంచి కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో ఒక భారీ మెగా బ్లడ్ క్యాంప్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో దాదాపు 200 మంది ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడానికి వస్తారనుకుంటే ఇప్పటికే 150 మంది గంటలోనే పూర్తి చేయడం జరిగింది. సో ప్రజల్లో లోకేష్ గారికి ఎంత ఆదరణ ఉందో ఒకసారి మీరంతా చూడగలుగుతున్నారు. లోకేష్ గారిని చూసినట్లయితే ఆయన రాజకీయ ప్రస్థానం ఒక పక్కన ఆయన తాతగారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ప్రజలే దేవుళ్ళుగా ప్రజా సంక్షేమం ఏ విధంగా ప్రభుత్వం చేయగలదని చూపించినటువంటి వ్యక్తి రామారావు గారు. ఒక పక్కన ఆయన వారసత్వం, మరో పక్కన దేశంలోనే దార్శనికత ఉన్నటువంటి నాయకుడిగా పేరు పొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తండ్రి. ఒక పక్కన ఆయన లక్షణాలు, ఈ రెండు కలగలిపినటువంటి లక్షణాలకు వెళ్ళినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఏ విధంగా ఆయన అంచెలంచెలుగా రాజకీయంలో ఎదిగారో మీరంతా కూడా గమనించగలరు. ముందుగా పార్టీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఒక నమ్మకాన్ని సృష్టించగలిగాడు. భావి తరాలకి నాయకత్వం వహించే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు నమ్మకం కలిగించగలిగారు. అదేవిధంగా మొన్న యువకాలంలో ఏ విధంగా జగన్ గారి ప్రభుత్వాన్ని ఎదుర్కొని అడుగు అడుగున అడ్డంకులు పెట్టినా వాటన్నిటిని కూడా అధిగమించి రాష్ట్రంలో ఒక ప్రపంచం సృష్టించగలిగినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఆయన అడుగుడు జాడల్లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ నడవడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆయన చేతుల్లో మా భవిష్యత్ అంతా బదిలంగా ఉందని చెప్పేసి మేమంతా కూడా నమ్ముతున్నాం. ఈ రోజున ఆయన మీద ఏదో కొంచెం అభిమానం చాటుకోవాలని చెప్పి ఈ వేడుకలు చేసుకుంటాం. ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా మాకు మా జిల్లా అధ్యక్షుల వారు జవహర్ గారు రావడం మాకు ఎంతో సంతోషం. థ్యాంక్ యూ అండి. వీరి నాయకత్వంలో రాజానగరం నియోజకవర్గం కాదు, రాజమండ్రి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకేష్ గారి నాయకత్వంలో మేము ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు షేక్ సాజిద్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం పంచాయతీ కార్యాలయం సమీపంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైనిక దళాన్ని స్థాపించి బ్రిటిష్ సైన్యానికి వణుకు తెప్పించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ప్రతి ఒక్కరూ స్మరించుకునేలా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, నాయి బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పన్నాల వెంకటలక్ష్మి, సంతోషి, గుర్రాల వెంకట్రావు, యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్ బాబు, సీనియర్ నాయకులు ఒంటెద్దు స్వామి, అడప వరప్రసాద్, జిల్లా కార్యదర్శి భాస్కర్రావు, డాక్టర్ జి కొండలరావు, మండల ప్రధాన కార్యదర్శి కుబేరరావు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మన్యం శ్రీను, రామారావు, మైనార్టీ అధ్యక్షులు షేక్ సత్తార్ సాహెబ్, తలారం సూర్య, ప్రకాష్ రావు, స్వర్ధనేడి సూర్య, ఇన్ నాగేశ్వరరావు, జగన్నాథం, గుజ్జుల సూరిబాబు, ఆకుల శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, తలాటం ధనుంజయ్, మనోహర్, కోట చైతన్య, మజ్జి సాయి తదితరులు పాల్గొన్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి సందర్భంగా ముఖ్య సుభాష్ చంద్రబోస్ జోహార్ 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 సుభాష్ చంద్రబోస్ జోహార్ జోహార్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒకసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఘటనలో ఓ యువతి మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన ఇది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు బుధవారం రాత్రి వి కావేరి ట్రావెల్ బస్సు NL 01B2987 బయలుదేరింది. డ్రైవర్ నిర్లక్ష్యం మద్యం మత్తులో ఉన్న కారణంగా అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. బస్సు బోల్తాపన్న విషయం తెలిసేసరికి జాప్యం జరగడం పోలీసులు ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకునే లోపు క్షతగాత్రులు గంట పాటు విలవిల్లాడారు. రాజమహేంద్రవరం నుండి 6 అంబులెన్స్లు కాతేరు కొంతమూరు మధ్య వంతెనపై ఘటన స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రుల్ని రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించారు. వీరంతా విశాఖ అన్నవరం ప్రాంతాలకు చెందిన వారుగా తెలుస్తుంది. బండి వస్తే ఇలా లాగడంతో ఇక్కడ బ్రేక్ బండి ఇటువైపు వన్ వే చేశారంట వర్క్ ఏదో జరుగుతుందంట. ఓకే చేస్తే బండి అయినా వన్ వేలో వెళ్తున్నట్టు చూపించారండి డైరెక్షన్. చూపిస్తే సడన్గా ఇలా వచ్చాడు ఈ వెహికల్ వస్తుందంట. వెహికల్ అమ్మని బ్రేక్ పట్టుకుంటే ఇలా
ట్రాఫిక్ క్లియర్ అయిపోతాయి. కొంచెం ఆడుకోండి బ్రదర్, అలా కొంచెం ఆడుకోండి. ఒక్క నిమిషం అన్న బస్ పక్క వెళ్తారు. మొత్తం అది లేదంటే ఎవరు దిగించాలి.
ఇదే పక్కన తీసారా కూడా తీసానండి అన్ని తీసా అన్నీ ఉన్నాయి. మీరు బస్సులో వస్తున్నారు సార్? మీరు లోకల్ కదా? మంచి స్పీడ్లోనే వచ్చాడు. ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు, మళ్ళీ ఎందుకు పడిపోవాలి? కావేరి అన్నవరంతో ఫుల్ అయింది మొత్తం. చెప్పాడు అన్నవరం ఇలా భోజనానికి ఆపాడు. అలా తినేసి బయలుదేరాడు. అనుకుంటాను గంటకో అన్నవరం నుంచి అదే అన్నవరంలో మొత్తం ఫిల్ అవుతుందని చెప్పాడు. అంటే స్పాట్లో చనిపోయి ఉంటారు కదా. వెనక్కి ఉన్న వాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయి, ముందు ఉన్న వాళ్ళకి ఏం పని లేదు. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలాయి. ఓకే. ఈ బస్సు వైజాగ్ నుంచి వస్తుందండి, హైదరాబాద్ వెళ్తుంది. వేమూరి కావేరి బస్సు అన్నవరంలో ఆపాడు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా ఫాస్ట్గా వస్తుంటే మరి ఏదో మూవ్ చేసినట్టు అనేది అడ్డొచ్చిందేమో మాకు తెలియదు. కట్ అయ్యి తిరగబడిపోయింది అనమాట. ఓ 40 మెంబర్స్ దాకా ఉంటారు, ఉండొచ్చు అనుకుంటున్నాను, అంత నాకు తెలియదు. అన్ని ఫుల్ అన్ని సీట్లు ఫుల్ అయిపోయాయండి. సెమీ లగ్జరీ కొన్ని సీట్లు, కొన్ని స్లీపర్ అండి. ఇది నాన్ ఏసీ. సో 40 ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేము లేచిన అందుకే కొంతమంది మూవ్ చేసాము. అంటే మా సైడ్ మేము సెకండ్ రోలో ఉన్నాను. సో 6 rows దాకా ఉన్న వాళ్ళందరినీ మేము పిల్లలు మూవ్ అయ్యారు. సో మాకు ఐడియా ఉంది. బట్ మాకు తెలిసే వాళ్ళకి మాకు 15 నిమిషాలు పట్టిందండి. కొంచెం బాగా దిమ్మబడింది. నేను స్లీపర్లో పడుకున్నా, నేను నా తమ్ముడు పక్కన ఉన్నాము. మా ఇద్దరికి కొంచెం లేచిన తర్వాత నెమ్మదికి ఒక్కరు వచ్చేసాం, బయటకు వచ్చేసాం మేమే. పాప లోకల్ వాళ్ళు కూడా చాలామంది హెల్ప్ చేశారు, బయటకు వచ్చాము. మొన్న ఇక్కడ ముంగట ఆగింది సార్. రాజు ఎక్కడన్నా ఏదో రాజమండ్రి వచ్చిందంటే రాజమండ్రి విజయవాడ బైపాస్ ఇలా చెప్పేసాను. అంతే లోపల అక్కడ ఎక్కాం సార్ 5 నిమిషాల్లో వెళ్తున్నాను. మన బాబు ఎట్లా చేత పట్టుకున్నాం. ఇట్లా సడన్గా ఫాస్ట్ వెళ్ళిండు.
అయోధ్య రామ మందిర నిర్మాణం ఒక చారిత్రాత్మక విజయమని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా గోకవరం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన అదే రోజు గోకవరం గ్రామం తాంట్రికొండ రోడ్డులోని సీఎంటీ ప్రాంగణంలో భారీ సమావేశం బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశానికి బైక్ ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలిరావడం గొప్ప విశేషమన్నారు. ఆ రోజున జరిగిన కార్యక్రమం నేటికి కూడా ప్రజల మదిలో నిలిచిపోయిందన్నారు. రాముని ప్రాణ ప్రతిష్ఠ రోజున గోకవరంలో నిర్వహించిన సమావేశం ప్రపంచంలాగా జరిగిందని, ఆ రోజు మేము చేసిన అన్నదానం కార్యక్రమం కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా చేపట్టిన సేవ కార్యక్రమాలు ఈ రోజు నుండి నిత్యం కూడా మా చేతుల మీదుగా అన్నదానాలు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఎందుకంటే ఆ రోజున మేము 3000 మంది వస్తారని చెప్పాలనుకుంటే అనుకుని మాకు అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని చెప్పి ఒక 5000 మందికి 7000 మందికి ప్రిపేర్ అయ్యాం. నిజానికి ఆ రోజు వచ్చిన ఉత్తర చూసిన తర్వాత మాకు లేదు, ఇదేదో ఒక చైతన్యం ఉంది, ప్రజలకి మంచి చేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు, మేము ఉపయోగపడతామనే ఆలోచన మొట్టమొదటిగా కలిగిన రోజు అది. ఆ రోజున ప్రపంచంలో ఇప్పటికీ కూడా నా మనసులో ఒక సంతోషం కలిగితే ఎక్స్ప్రెస్ చేయలేని గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ మౌనంగా ఉండిపోయిన రోజు ఆ రోజు. అటువంటి రోజుని మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ రోజు మేము చేసిన అన్నదాన కార్యక్రమంతో స్టార్ట్ అయింది. నిత్యము 365 రోజులకు సరిపడా ఎప్పుడు అన్నదానాలు జరుగుతూ ఎంతో వైభవంగా ఎవరు ఊహించని విధంగా ఒక స్థాయికి చేరుకున్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలనే కోరిక నాకు మొట్టమొదటిగా కలిగిన రోజు కూడా జనవరి 22 తారీఖునే కలిగింది. అంటే రాజకీయాలకి రావాలని ఆలోచన, ప్రజలు ఏదో కోరుకుంటున్నారు, అది భారతీయ జనతా పార్టీ అని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. అందువల్ల ఏప్రిల్లోనే ప్రపోజల్ పెట్టాం. పురంధరేశ్వరి గారు ఆగమన్నారు. అంటే వచ్చే బుద్ధిమంతో జాయిన్ అవ్వమంటే చాలా క్లియర్ చెప్పాను. 10,000 మందితో జాయిన్ అవుతాను మేడం, మీరు మామూలుగా జాయిన్ అవ్వడం చాలా క్లియర్ గా చెప్పి వెయిట్ చేసి డిసెంబర్ 25వ తారీఖు నాడు మేము వాజ్పేయి గారు 100వ పుట్టినరోజున ఆ మహానుభావుడి యొక్క ఆశీర్వాదంతో, శ్రీరామచంద్ర వారి యొక్క అనుగ్రహంతో వైభవంగా 15,000 మంది భారీ సంఖ్యతో భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించిన విధంగా 4 గంటల ప్రోగ్రామ్ కి భారీ వ్యయంతో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది మేము అందరూ సాధించిన, నేను ఒక్కడే సాధించిన విజయం కాదు. పాత్రికేయుల యొక్క పాత్ర ఇందులో చాలా ఉంది. పాత్రికేయుల యొక్క యాజమాన్యం, వారి ఏంటంటే ఈ ఛానల్స్ కానీ, శాటిలైట్ ఛానల్స్ కానీ, ప్రింట్ మీడియా కానీ, వారి యాజమాన్యం యొక్క సహకారంతో, అలాగే మాకు ఎవరైతే టీం ఉన్నారో రామసేన టీము, స్టాఫ్, వీరందరూ సహకారంతో వీరంతా సాధించింది మామూలు విజయం అయితే కాదు. రాబోయే కాలంలో చాలా ప్రభంజనంగా ముందుకెళ్ళబోతున్నాం. మేము అన్ని సర్ప్రైజ్లు ఎవరు జరుగుతుంది ఈ మీద పాత్రికేయులందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజు ఇంకొక ల్యాండ్ మార్క్ విషయం ఏంటంటే, యానాపు యేసు గారు వారు రాజమండ్రి నుంచి వచ్చారు, సీతారాం గారు కూడా రాజమండ్రి నుంచి వచ్చారు. ఇద్దరు కూడా విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సంఘానికి సంబంధించి చైర్మన్ అండ్ డైరెక్టర్ గా విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇటువంటి అద్భుతమైన రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నాయీ బ్రాహ్మణులందరికీ కలిపి చైర్మన్ గా, డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసుకుంటారు. వారికి నా విషయం తెలిసి ప్రత్యేకించి మన నీరుకొండ వీరణ చౌదరి గారు, ఆయన ప్రత్యేకించి రాజమండ్రి నుంచి నన్ను పంపించారు ఇక్కడికి. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు చాలా బాగా మాట్లాడుతున్నారు. వారిని ఇప్పుడు కలవలేదు, కానీ నా గురించి తెలుసుకుని వీరణ చౌదరి గారు చాలా ప్రత్యేకమైన అభిమానంతో నన్ను ట్రీట్ చేస్తారు. వారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ క్లిప్ ప్రత్యేకించి కావాలి, వారికి పంపించాలి నేను. సో అందువల్ల వారికి వీరణ చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గొప్ప నాయకుడైనటువంటి ఆయన మాట్లాడిన 15 నిమిషాల్లో యేసు గారు చేసిన పనులు, వారు ఇన్ని సంవత్సరాలుగా వారు చేసిన సేవలు, ఆర్ఎస్ఎస్ తరఫు నుంచి కానీ, విశ్వ హిందూ పరిషత్ నుంచి కానీ, అలాగే బెంగళూరు కానీ, దేశమంతా తిరుగుతూ వారు చేసిన సేవలు, అద్భుతమైన సేవలు వారు వివరిస్తుంటే, మరి ఇంత అద్భుతమైన సేవలు చేస్తున్న వ్యక్తికి ఇప్పటిదాకా భారీతో గుర్తింపు రావాలి కదా, ఎందుకని చెప్పిన వేదన నాకు మనసులో ఉంది. అందుకే ఆయనతో చెప్పాను, సీతారాం గారు మీతో కలిసి రాజమండ్రిలో చాలా బలమైన కార్యక్రమాలు చేయబోతున్నాం భవిష్యత్తులోని.
అని చెప్పిన నిన్నటి రోజున 22/1/2025 తేదీ సాయంకాలం ఇంటి ముందు తప్పకుండా దీపాలు వెలిగించండి. అయోధ్యలో శ్రీరాముని బలరాముని ప్రతిష్ఠించి నేటికి సంవత్సర కాలం పూర్తయింది. కావున ప్రతి ఇంటి ముంగిలలో దీపాలు వెలిగించి హిందుతత్వాన్ని మరింత పెంపొందించాలని రాజమండ్రి శివరామ కలర్లో ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి జై శ్రీరామ్ అంటూ నినాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పులవర్తి విశ్వేశ్వరరావు, రంజిత్ కుమార్, బజరంగ్ దళ్ అధ్యక్షులు కలిదిండి శ్రీనివాస్ వర్మ, బొంబాయి డయింగ్ అధినేత బోడి ప్రకాష్, సాయి, మట్ట అవినాష్, మానేపల్లి రమేష్, నూలిస్వామి, అనూపు, శివరామ కలర్ ల్యాబ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. రైటు మీ దగ్గరికి వచ్చి రాగారు రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరూ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. కూర్చోమ్మా. ఎట్లా మీ దగ్గర కూడా ఓకేనండి వెలిగించు. చేతితో ఎలా కలిపితే అంటే రాష్ట్ర విద్యా ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అందరూ ఆశీస్సులు అందజేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ కోరారు. తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల అధికార ప్రతినిధి కంచిపాటి గోవింద్ ఆధ్వర్యంలో స్థానిక సీతంపేటలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గన్ని కృష్ణ చేతుల మీదుగా కేక్ కట్ చేసి దివ్యాంగులు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను కంచిపాటి గోవింద్ నిర్వహించడం అభినందనీయమన్నారు. గోవింద్
గోవింద్ చాలా కాలం నుండి పార్టీకి సేవ చేస్తున్నప్పటికీ పార్టీకి ఎందుకు అతని సేవల్ని గుర్తించడంలో వెనుకబడిపోయిందని వ్యాఖ్యానించారు. గుర్తింపు కోసం అతను నిరంతరం పోరాడుతూనే ఉన్నాడని పేర్కొన్నారు. అతడి పోరాటం ఫలించి గోవింద్ సేవలకు గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. గోవింద్ మాట్లాడుతూ దివ్యాంగులు వృద్ధుల సమక్షంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువనాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా ఈ రోజున చాలా కార్యక్రమాలు చాలామంది చేస్తున్నారు. అయితే ఇక్కడ విభిన్న ప్రతిభావంతుల తాలూకు కంచిపాటి గోవిందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా ప్రశంసనీయమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అతను పార్టీకి ఎంతో సేవ చేస్తున్నాడు. అయినా కానీ పార్టీ అతను గుర్తించడంలో కొంచెం వెనకబడి ఉంది. అయినా అతను నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు. అలాగా పోరాటం ఫలించాలని చెప్పి మంచి పార్టీలో మంచి పొజిషన్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరఫున కూడా నారా లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ అందరూ కూడా మీ దీవెనలాన్ని అందజేస్తారు. ఈరోజు మా యువ నాయకులు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు వికలాంగులకి అలాగే వృద్ధులకి కూడా ఈ కార్యక్రమంలో దుప్పట్లో అలాగే పళ్ళు కార్యక్రమాన్ని చేయడం ఇక్కడ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ గణికృష్ణ గారు కూడా ఆహ్వానితులయ్యి మా కార్యక్రమానికి వారి చేతుల మీదుగా దుప్పట్లో ఇలాగే ఫ్రూట్స్ కూడా పంపిణీ కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే నారా లోకేష్ బాబు గారు ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో చేసుకుని ముందుకు రాష్ట్ర యువతకి ఒక మంచి దారి సూచనలు చూపిస్తారని అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా దివ్యాంగ సోదరులు సోదరీమణులు అలాగే వృద్ధులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువతకు అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం ప్రారంభం. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం లోకేష్ పుట్టినరోజు మెగా రక్తదాన శిబిరం భారీ సంఖ్యలో తరలివచ్చిన యువత. కొంతమూరులో ఘనంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. హాజరైన ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.